రైట్. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. కానీ ఏపీ వ్యాప్తం కూడా ఇదే తరహాగా పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో అధిక శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అంటే మార్చి నెలాఖరు నుంచే ఎండలు ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకి సూచనలు జారీ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అసలు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి గురించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరింత సమాచారం లైవ్ ద్వారా ఫోన్ ఇన్లో అందిస్తారు. రాజు. సునీల్, మొత్తానికి రోజు రోజుకి ఎండలు తీవ్ర రూపం దాల్చుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటలు కూడా కాకముందే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏప్రిల్ నెల కూడా ఇంకా ప్రారంభం కాకముందే ఎండలు దంచుకొడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కావచ్చు, అంతేకాకుండా వైద్యులు ప్రజలను అలర్చిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 33 మండలాల్లో వడగాల్పులు వీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. ఒక మండలంలో మాత్రం తీవ్ర వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీగా ఉన్నటువంటి రోనంకి కోర్మనాథ్ ఇప్పటికే ఒక మీడియా నోట్ ని అంటే ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఆయన ఈ నేపథ్యంలో ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 33 మండలాల వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వడగాల్పుల కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగిలేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరోపక్క వృద్ధులు అలాగే చిన్న పిల్లలతో పాటు గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 6-7 గంటల తర్వాత వాళ్ళు ఎవరు కూడా బయట రావద్దు అని చెప్పేసి ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగతా ప్రజలు కూడా ఉదయం 11 గంటల లోపల తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, బయట తిరగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఒక పక్క ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు శాఖ కావచ్చు, వైద్యులు అలాగే అధికారులు జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి పాటిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అంటే బాణుడి బగబగలతోటి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఇళ్ల నుంచి బయట రావద్దని చెప్పేసి వాతావరణ హెచ్చరికల శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీల్. రైట్ రాజు. అయితే ప్రజల తరపు నుంచి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో మజ్జిగ పంపిణీ అని మంచినీళ్ళ పంపిణీ అని అటువంటి ఏర్పాట్లు చేస్తుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు అంటే ఎలా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో? ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో వేసవకాలం వస్తుంది అంటే మార్చి నెలాఖరు నుంచే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు, మధ్యగా పంపిణీ కేంద్రాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో గడిచిన 2-3 సంవత్సరాలుగా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి మీరు చెప్పినట్టు ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఎక్కువగా అంటే రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా వాహనదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మజ్జిగ పంపిణీతో పాటు చల్లటి వస్తువులు కూడా వాళ్ళకి పంపిణీ చేసే విధంగా గతంలోనే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాని మీద ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోయినప్పటికీ కూడా దాని మీద అయితే ప్రస్తుతానికి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ బాధ్యత కూడా ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే అలాంటి చర్యలు కూడా ఉపక్రమించాలని చెప్పేసి ఎన్నికల సంఘం దాదాపుగా దాని పట్ల కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక మీరు చెప్పినట్టు ఎన్జిఓలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో ఇవి ఇప్పటికే చలివేంద్రాలు మజ్జిగ పంపిణీతో పాటు చల్లటి వస్తువులు పంపిణీ చేసేటటువంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి కావడంతో అది కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రజల నుంచి అయితే ఒకటే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బయట తిరిగేటటువంటి నేపథ్యంలో ఎక్కడ అందుబాటులో ఇలాంటి చలివేంద్రాలు కావచ్చు, మధ్య పంపిణీ కేంద్రాలు కానుంటే తద్వారా మరీ ముఖ్యంగా వాహనదారులు అలాగే ఎవరైతే పాదచారులు ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఇక్కడ స్వీయ రక్షణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళు చూసుకుంటే మంచిది బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి అధికారులు అయితే హెచ్చరికలు
ఆదేశాలు జారీ చేస్తున్నారు, కానీ దానికి అనుగుణంగా ఏర్పాటు చేయట్లేదు అనేటువంటి ఒక ఇంత ఆందోళన అయితే ప్రజల చేతి వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ తెలుస్తుంది. రాజు, పర్టికులర్ గా మనం చూస్తూనే ఉన్నాం, ఎల్నినోస్ కానివ్వండి, లేదంటే ఓజోన్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్లకి చిల్లులు పడడం, రంధ్రాలు పడడం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మానవ ప్రమాదం, అంటే మానవుడి తప్పిదంగానే కూడా అధికారులందరూ, వాతావరణ శాఖ అధికారులు కానీ లేదంటే ప్రకృతి ప్రేమికులు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం వాడేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల, మనం వాడి పడేసేటువంటి వస్తువుల వల్లే ఇటువంటి హానికారకమైనటువంటి పొల్యూషన్ ఒకటి బాగా ఎక్కువైపోయి ఇప్పుడు ఎండలు ఎక్కువ అధిక శాతంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రమాదం వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇటువంటి విషయంలో ప్రజలకు కూడా ఈ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత చాలా మంది మీద ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నారా అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం ఓజోన్ పొరకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి క్షీణతని మనం గుర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఏదైతే ఉందో అది మానవులకి చర్మ క్యాన్సర్ అలాగే ఇతర పర్యావరణ సమస్యలకి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా మానవ తప్పిదాలు ఏవైతే ఉంటాయో వీటి మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి వాదన ఎప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఓజోన్ లేయర్ కి సంబంధించి రంధ్రాలు ఏర్పడడం కావచ్చు, తద్వారా నేరుగా సూర్య కిరణాలు మనుషుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 1986 నుంచి కూడా ఈ ఓజోన్ క్షీణించేటటువంటి పదార్థాల వినియోగాన్ని గణనీయంగా తగ్గింపు చేయాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పటికే ప్లాస్టిక్ రహిత అంటే ప్లాస్టిక్ ని ఎక్కువగా వినియోగించడం కావచ్చు, పర్యావరణానికి ముప్పు వాటిల్లేటటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో వాటిని ఇంకా కూడా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే స్టార్ట్ ఉన్నటువంటి ఓజోన్ క్షీణత భూమిలో ఉన్నటువంటి ఈ 2 అర్ధగోళాల్లో సంభవించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఓజోన్ రంధ్రం ఏర్పడడం నేరుగా స్టార్ట్ ఉన్న ఉష్ణోగ్రతతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు దాదాపు 78 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆలోచన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో శాస్త్రవేత్తలు ప్రజలు హెచ్చరించినటువంటి పరిస్థితి. సో ఓజోన్ పొర క్షీణత నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం వినియోగించేటటువంటి వ్యర్థాలు కావచ్చు, ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి నేరుగా ఓజోన్ పొర మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నాయి. పర్యావరణ పరమైనటువంటి చెట్ల నరికివేత, ఇతర కారణాలన్నీ కూడా ఓజోన్ పొరకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడడం కావచ్చు, ఓజోన్ పొర క్షీణత నేపథ్యంలోనే ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువవుతుంది అనేటటువంటి వాదన అయితే లేకపోలేదు. సో మానవ తప్పిదాలు అధికంగా ఉండడం, మెండుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు మే నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన అవకాశం ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్చి నెలాఖరు అంటే దాదాపు ఏప్రిల్ కూడా ఇంకా రాలేదు. మరి ఈ నెలలోనే ఈ స్థాయిలో ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది నిజంగా పర్యావరణానికి ముప్పు కలగడం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇదంతా కూడా మానవ తప్పిదం కారణంగానే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేటటువంటి వాదన శాస్త్రవేత్తల నుంచి వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సరే ప్రజలు మానవ తప్పిదాలు జరగకుండా, అంటే ప్లాస్టిక్ కావచ్చు, ఇతర పదార్థాల వినియోగం కావచ్చు, ఓజోన్ పొరకి నష్టం సంభవించేటటువంటి అంశాల పట్ల జాగరూకతగా ఉండాలి అనేటటువంటి ఆందోళన కావచ్చు, అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి చర్చ జరగాలి ప్రజల్లో అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సునీల్. రైట్ రాజు, అయితే కంపారిటివ్లీ తెలంగాణ నగరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం అంటూ కూడా ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక లక్షల మొక్కలని కోట్ల మొక్కలను నాటే ప్రయత్నం చేసింది. వాటిని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తే ప్రభుత్వం అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక ప్రక్కన సీఎం పర్యటన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో చెట్లను నరికిన సందర్భాలను కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత 5 ఏళ్లలో ఈ చెట్ల పెంపకానికి కానివ్వండి, లేదంటే పర్యావరణ పరిరక్షణకు కానివ్వండి, ఎటువంటి టర్మ్స్ తీసుకున్న, ఎటువంటి విధానాలని పాటించిందని చెప్పొచ్చు ప్రజలకి? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పినట్టు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హరితహారం పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,00,00,000 మొక్కల కార్యక్రమం పేరుతోటి అనేక చోట్ల మొక్కల అంటే పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఆంధ్రప్రదేశ్ కి విషయానికి వస్తే అలాంటి పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే మీరు గతంలో నుంచి ఇంతకుముందు చెప్పినట్లు సీఎం వస్తున్నాడు అంటే ఆయన మార్గానికి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి చట్టాన్ని సైతం
ఉల్లంఘించి ఆ చెట్లను నరికేసినటువంటి సందర్భాలు చూసాం. మరోపక్క అటవీ ప్రాంతాల్లో అడవి దొంగలు పడి ఎర్రచందనం లాంటి మహావృక్షాలను నేల కొరిగేలా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాల కోసం కూడా చెట్లను భారీ ఎత్తున నరికేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే క్వార్జ్ కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి గ్రానైట్ కొండలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పిండి చేసేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికేసి సో ఉన్న చెట్లనే నరుక్కుంటూ వెళ్తున్నారు తప్ప కొత్త చెట్లను నాటేటటువంటి అవకాశం కనిపించట్లేదు. దాని మీద ఒక క్యాంపెయిన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ హెచ్చరిక కేంద్రం నుంచి వెలువడినటువంటి సమాచారం మేరకు ఏ మండలాల్లో అయితే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారో అవన్నీ కూడా ఇటీవల కాలంలో భారీ ఎత్తున చెట్ల నరికివేతకు గురైనటువంటి ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా గనులు ఉన్నాయనేటటువంటి కోణంలో కొండలను పిండిలు చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసినటువంటి ప్రాంతాలే ప్రస్తుతం వాతావరణ హెచ్చరిక కేంద్రం చెప్పినటువంటి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల జాబితాలో చేరాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా మానవ తప్పిదాల నుంచి దీన్ని ముందు సవాళ్ళు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తెలంగాణ లాంటి పరిస్థితులు ఇక్కడ అవలంబించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెద్ద చెట్టున మొక్కల పెంపకం కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, దీన్ని ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా చేయాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ప్రజలు కూడా దీని మీద ఒక రకమైనటువంటి జాగరూకత కలిగి ముఖ్యంగా ఓజోన్ పొరకు సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఓజోన్ పొర క్షీణత నేపథ్యంలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి వాదన కూడా అవుతుంది. ప్రజలు కూడా దీని మీద అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా కనీసం రానున్నటువంటి భవిష్యత్ తరాలకైనా సరే ఇంత పెద్ద స్థాయిలో ఉష్ణోగ్రతలు నుంచి భవిష్యత్ తరాలను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇక ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతాలలో ఒకటైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? సహజంగానే సముద్ర తీర ప్రాంతాలలో ఎండవేడిమితో పాటు హ్యూమిడిటీ కూడా అంటే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డిహైడ్రేషన్కి ఎక్కువగా గురయ్యేటువంటి ఆస్కారం ఉన్న ప్రాంతాలు ఈ సముద్ర తీర ప్రాంతాలు. ఈ క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? అక్కడ ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రజలకు ఇటువంటి చలివేంద్రాలు కానీ లేదంటే ఇటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఆ విషయాలన్నింటినీ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు అక్కడి నుంచి. నరేష్. రైట్ సునీల్, మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు బాణుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పవచ్చు. బాణుడి ప్రభావంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. నేడు ఏపీలో మనం తొలుతగా చూసుకుంటే పలు జిల్లాల్లో వడగాల్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నెల మొదటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్లుగా వాతావరణ శాఖ ముందుగానే చెప్పినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆ బాణుడి యొక్క ప్రభావంతో ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం 6 నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు అటు 34 డిగ్రీల సెల్సియస్ తో పాటు 38-40 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బాణుడు ప్రభావానికి ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏప్రిల్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం విపరీతమైనటువంటి వేడి వాతావరణం కొనసాగింది. శనివారం నాడు రాయలసీమ, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర వడగాల్పులు వీచేటువంటి పరిస్థితులు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇక ఆదివారం ఈ రోజు అనగా రాయలసీమ, నంద్యాల జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. రాగాల 2 రోజుల్లో 2 నుంచి 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా, అవసరమైనటువంటి నేపథ్యంలోనే బయటికి రావాలా, చంటి బిడ్డలను బయటికి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఒకవైపు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి యాడ్స్ అయ్యొచ్చు, అదేవిధంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా శనివారం నంద్యాల జిల్లా ఏదైతే ఆవుకూల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ఏపీ వ్యాప్తంగా ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రజలు బయటకు రాలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు వాడి వేడి రాజకీయాలు కొనసాగుతుంటే మరోవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి
ఈ యొక్క ఉష్ణోగ్రత నమోదులు ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి ప్రజలు బయటికి రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాయలసీమ, ఉత్తర కోస్తా పలు ప్రాంతాల్లో వేడి, తేమ, అసౌకర్యమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. అవసరమైన నేపథ్యంలోనే బయటికి రావాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికెప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఉత్తర కోస్తాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇక్కడ సోమవారం ఏదైతే ప్రధానంగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో కూడా నమోదవుతాయని చెప్పి ముందస్తు కూడా 64 మండలాల్లో సాధారణ స్థాయి వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకవైపు ఏదైతే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తానికి ఇటు ఏదైతే సముద్ర తీరానికి సంబంధించినటువంటి కోస్తా బెల్ట్ మనం చూసుకుంటే ఇటు విశాఖపట్నం నుంచి కూడా ఇటు మన సులూరుపేట, మన బార్డర్ వరకు మనం తడ వరకు చూసుకుంటే భారీ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల నమోదవుతుండడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. 7 గంటల నుంచి కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం, వడగాల్పులు ఈ యొక్క వీచడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంటి బిడ్డలు, ముసలి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు